సో ఇందాక నేను చెప్పాను కదా ఆయన రచయితగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఇన్నిట్లో మీకు ఏది ఇష్టం అండి? రెండు సేమ్. ఆ చాణక్యలో ఆయన చేసిన ఆ నటన, ఆ దర్శకత్వం రెండు నాకు చాలా ఇష్టం. ఎవరైనా చూసుంటే తెలుస్తుంది అది. అలాగే యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్ మేమిద్దరం కూడా ట్రైనర్స్గా ఎమర్జ్ అయ్యాము. అయినప్పుడు నేను కరోనా టైంలో అనుకుంటా కదా, బిఫోర్ కరోనా టైం నేను అన్నాను యూ షుడ్ బికమ్ అ మోటివేషనల్ స్పీకర్ అన్న ఒకరోజు. ఎందుకునో నాకు అది బాగా అనిపించింది. ఏ ముహూర్తాన్ని అనుకున్నానో కానీ ఈ రోజున ఈజ్ ఎంజాయింగ్ అట్ ద టాప్ అండి మోటివేషనల్ స్పీకర్గా. ఎందుకంటే ఎంతో మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ మోటివేటెడ్. ప్రదీప్ గారి మాటలు కానీ అవి కానీ ఆయనవి చాలా బాగా. అంటే ఈయన ఏంటంటే మేము ఎస్పెషల్లీ మేము చెప్పేటప్పుడు రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాం, ఎక్కడో చదివినవి చెప్పాం. అప్పుడు ఏమవుతుందంటే జనాలు కనెక్ట్ అవుతారు, వాళ్ళ లైఫ్లో జరిగిన వాటితో కనెక్ట్ అవుతారు. అలాగే ఈయన చాలా మంది మనసులకి దగ్గర అయిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మధ్య జరుగుతున్న సంఘటనలు అయితే ఇది మా లైఫ్లో జరిగింది కదా అనిపించే విధంగా మాట్లాడుతున్నారు. ఆ రకంగా ఆయన ఇప్పుడు హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయారు అనమాట. సో పిల్లలు ఎక్కువగా ఎవరికి అటాచ్మెంట్ అండి? ఇద్దరికి అండి. నలుగురు ఒకరితో అటాచ్మెంట్ అంటే అసలు ఒకళ్ళు లేకపోయినా నలుగురికి, కొంచెం ముగ్గురికి. అంటే మాకు ఫస్ట్ నుంచి అంతే అమ్మా, నలుగురు ఒకళ్ళకొళ్ళు అటాచ్డ్, అసలు మాట్లాడుకోకుండా ఉండినా. వెల్ నిట్ ఫ్యామిలీ అమ్మా. రైట్, ఓకే.